పార్టీ ఓటమికి కారణం పీసీసీయేనా? ఏఐసీసీ, పీసీసీ నిర్ణయాలతో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం మూటకట్టుకుందా? రాష్ట్ర పార్టీ నాయకత్వం అధికార పార్టీతో కుమ్మక్కైందా? ఓటమికి ఈవీఎంలే కారణమని అంటున్న పీసీసీ నాయకుల మాటల్లో వాస్తవం లేదా? ఇంతకీ ఇందులో ఏది నిజం? ఓటమికి సరైన కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత హస్తం పార్టీలో వేడి రాజుకుంది. ఓటమికి కారణం ఈవీఎం, స్టేట్ ఎలక్షన్ కమిషన్లని పార్టీ చెప్తూ వస్తుంది. దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తుంది. అయితే ఇది పార్టీ వెర్షన్. ఇక పీసీసీ, ఏఐసీసీ వల్లే పార్టీ ఓటమి పాలయ్యామని కొందరు విమర్శలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన స్కామ్ ఎక్కడ బయటపడుతుందో అని ఒక బడా కాంట్రాక్టర్తో కుమ్మక్కై పార్టీకి నష్టం చేకూర్చారని, సీట్లు ఇవ్వాల్సిన వాళ్లకు ఇవ్వకుండా డబ్బులు తీసుకున్నారని విమర్శలు చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి సమాచారం సేకరించి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పుకొస్తున్నారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. ఇక ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీలో ఉన్న కుంతియా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సర్వే వెర్షన్ ఇలా ఉంటే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెర్షన్ మరోలా ఉంది. ఓటమికి కూటమే కారణమని, టీడీపీ, టీజేఎస్, సీఏపీతో పొత్తు పార్టీకి నష్టం చేసిందని, టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం తెలంగాణ పాలనను అమరావతి దగ్గర పెడతామా అంటూ చేసిన కామెంట్స్ తో ప్రజలు ఏకీభవించారని, ఇప్పటికైనా రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా వెళ్లాలని సూచిస్తున్నారు. లేదంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం తప్పదని చెప్పుకొస్తున్నారు. మన ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క తీరంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా ఈవీఎం ట్యాంపరింగా, పోల్ మేనేజ్మెంటా, దొంగ ఓట్లు వేయడమా, ఏ విధంగా అన్నీ కూడా చర్చించడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క అభ్యర్థి ఒక అభిప్రాయం చెప్పారు. నేను మాత్రం ఒకే అభిప్రాయం చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల ముందు కూడా చెప్పినా మహాకూటమి అనేది వద్దు, మనం పొత్తులు వద్దని చెప్పి ఒంటరిగా పోవాలని ఆ రోజు చెప్పాను. మళ్ళీ ఈరోజు కూడా చెప్పడం జరిగింది. చాలా గట్టిగా సీరియస్గా నేను చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు లేకుండా తప్పకుండా కనీసం 7-8 స్థానాలు గెలుస్తాం, మళ్ళీ మీరు పొరపాటు చేయొద్దని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కోదండరామ్ కానీ, సిపిఐ కానీ ఎవరి వల్ల నష్టమని కాదు, ఆ పొత్తుల పేరు మీద దాదాపు 2 మాసాలు సమయం వృధా కావడం, ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సీట్లే పంచుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తారని చెప్పడం, దీంతో ప్రజలలో కూడా కరెక్టేనేమో అనిపించింది. ఆ సందర్భంలో నేను గట్టిగా చెప్పిన, ఢిల్లీలో చెప్పిన, ఇక్కడ వీళ్ళందరికీ చెప్పిన, తప్పు చేస్తున్న మీరు ఇచ్చే 15-20 సీట్ల కోసం 2 మాసాలు చర్చలు వేస్తుంది. ఆ పొత్తుల వల్ల వచ్చేది ఏం లేదు. టీడీపీ ఓటు బ్యాంక్ పూర్తిగా పడిపోయింది. అలాంటప్పుడు ఎందుకు ఈ పొత్తులు పెట్టుకుంటున్నారని చెప్పి నేను చెప్పడం జరిగింది. పొత్తులు అనేది టీడీపీ ఓటు బ్యాంక్ అనేదే లేదు, పరిమితంగా ఉన్నది కాబట్టి పొత్తులు వద్దు అని చెప్పాను. ఒకటి కాదు 2 సార్లు గట్టిగా చెప్పాను. ఈ రోజు మరీ సీరియస్గా చెప్పాను. నేను పొత్తులతోనే పార్టీకి నష్టం జరిగిందని చెప్పను కానీ, పొత్తుతో లాభం ఉండదని ఎన్నికలకు ముందే చెప్పానని మాజీ మంత్రి డీకే అరుణ సైతం స్పందించారు. టీడీపీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ మాత్రమే పొత్తు పెట్టుకుంటే లాభం జరిగేదని అన్నారు. ఫైనల్ గా పొత్తుల వల్లే కాదు, ఓటమికి అనేక కారణాలున్నాయని, పార్టీ అధిష్టానం రాష్ట్ర పార్టీ ప్రక్షాళనపై ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాలని వ్యాఖ్యానించారు. పొత్తు వల్ల లాభం ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, ఈరోజు ఏఐసీసీ నిర్ణయమా, రాష్ట్ర స్థాయి నిర్ణయం అని కాదు. ఈ పొత్తులు పొత్తులు పెట్టుకున్నారు, పొత్తులతో ఎన్నికలకు పోయినాం. సో ఈరోజు ఎన్నికల్లో ఓటమి, కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన ఈరోజు అనేక కారణాలు ఉన్నాయి. కేవలం పొత్తుల వల్లనేనో లేకుంటే ఇంకోటనో కాదు. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకూడదు. ఎందుకంటే అనేకమైనటువంటి సర్వేస్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందనేటటువంటి సందర్భంలో, అనేక సర్వేస్ తెలిపినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే విజయం సాధిస్తుందో దాన్ని టార్గెట్ చేసుకొని వాటిని ఏ విధంగా ఓడించాలి ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ ఈవీఎంలా లేదా ఇంకోట అనేక కారణాలతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి.
వాళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన మరికొంతమంది నేతలు టీడీపీతో పొత్తు అనగాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైసీపీ అభిమానులు నేతలు సైతం చంద్రబాబుపై కోపంతో టీఆర్ఎస్ కి సహకరించారని, టీడీపీతో పొత్తు అనగానే వైసీపీ నేతలు రాష్ట్రానికొచ్చి టీఆర్ఎస్ కి మద్దతుగా వ్యవహరించారని చెప్పుకొస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని బయటపెడుతున్నారు. మరి ఇందులో ఏది నిజమో అనేది కాలమే నిర్ణయిస్తుందని కొందరి అభిప్రాయం. For more updates, please subscribe 99 TV Telugu.